రచ్చ వీడియోలో పడాలని అత్తలే బాబాయ్ ఏమైంది అసలు ఈ ఊరికి? పక్కకు లేదండి, ఎట్లా బాగుంటుంది? ఏం కావాలి కానీ అసలు ఏమైంది ఈ ఊరికి? నాకు తెలియదండి, ఇట్లా ఎందుకు ఉంది? మాకు తెలియదు. ఇక్కడే ఉంటున్నారు కదా అందుకని. ఉంటే మేము పొరుగు వాళ్ళమే. ఏ ఊరు? కత్తాల కోనూరు. కోనూరా? అదేనా? కత్తనపల్లి దగ్గర. కోసూరు దగ్గర. అసలు ఏం జరిగింది ఈ ఊరికి? అసలు ఎందుకనంట ఇది చాలా పెద్ద ఫేమస్ గుడి. ఎందుకు ఇలా అయింది అసలు? ఎవరన్నా కొట్టి పంపించారు ఎవరు పగల ప్రతిసారి మాకు తెలియదండి. ఏం తెలియకుండా వేతకు వచ్చి కోళ్ళు ఒకటి కాదు చూడమన్నా మేతకు పోయి అన్ని. అది కాదండి, కొట్టుకున్నారా ఈ ఊరు వాళ్ళు ఏమన్నా? ఇదిగోటి పిల్లలు మేము కొట్టుకు మాకు తెలవదండి అంటే ఇక మమ్మల్ని మేము వచ్చి నెల ఏమవుతుంది. అయితే ఫోన్ చేయి, ఫోన్ చేయండి. ఆ తాతకి చూద్దా కొట్టుకోరా పెట్టుకొని చాలు, మీరు పెట్టుకోవద్దా? ఈ పంపు పని చేస్తుందా? మంచినీళ్ళేనా? రాబ్బా ఏంటి కాలుతున్నారు? కర్ర కర్ర మనిషి లేకపోతే ఈ మధ్యలో ఎవరు ఉండే కొట్టు ముందు చూద్దాం. మోటార్ తర్వాత నేను చూద్దాం. చిన్న కొట్టు. స్తంభాలు అక్కడక్కడ వదిలేశారు ఎందుకని? కానీ వీడియోలో పడుతున్నాడు కానీ కాదులేరా, అక్కడక్కడ ఆ చెట్టు ఎందుకని అమ్మలా అమ్ముడు పోవాల. షూటింగ్ తీసుకోవచ్చు అనుకుంటా మన ఊర్లో. అబ్బా పెద్ద పెద్ద పిక్చర్లకు మన ఊర్లో షూటింగ్ తీసుకోవచ్చు అనుకుంటుంది. ఇదేనండి మా ఊర్లో అమరవీరుల స్తూపం ఇది. ఇది ఓపెనింగ్ రోజు మాత్రం పోయి తిన్నాం మేము. వీళ్ళు తింటున్నారు, ఇంకేం చేస్తా. ఇదే ఇప్పుడు జీవనాధారం అయింది. ఈ స్తూపం దగ్గరే అందరూ నివాసం ఉండడం జరుగుతుంది. నేను ఇంతకుముందు ఉన్నప్పుడు పైకి ఎక్కా, నా కనపడే కాడికి ఎక్కా. నీళ్ళు తాగినావు అబ్బా, చిలుగు చూడట్టుందో. ఏం కాదు.